హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు రెసిపీ ఏంటి అంటే లంచ్లోకి ఎప్పుడూ చేసే పప్పుచారు కాకుండా పెసరపప్పుతో చేస్తాను. ఎప్పుడు కందిపప్పుతో చేస్తాను కదండి. ఈసారి పెసరపప్పుతో నా స్టైల్లో పప్పుచారు ఎలా చేస్తానా అనేది చూపిస్తానండి. ముందుగా ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ కూడా ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇప్పుడు మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? రెసిపీ స్టార్ట్ చేసేద్దామా? వచ్చేయండి. మొదటిగా కుక్కరు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకున్నానండి. కుక్కర్ హీట్ ఎక్కింది. కుక్కర్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ కూడా వేసుకున్నానండి. ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది. ఈ కప్పుతోని పెసరపప్పు వేసుకుంటున్నానండి. వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. కలర్ చేంజ్ అయినంత వరకు బాగా ఫ్రై చేసుకుంటున్నానండి. ఇందులో ఒక మీడియం సైజ్ టమాటా వేస్తున్నానండి. వేసుకొని బాగా ఫ్రై చేస్తున్నాను. కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యిందండి. ఇప్పుడు ఈ కప్పుతోని మనం ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాం కదండి, దీనికి డబుల్ క్వాంటిటీలోన మనం వాటర్ వేసుకోవాలి. కొంచెం వేసుకున్నానండి. దీని మీద 2 వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. కుక్కర్కి బెల్ట్ పెట్టేసుకున్నానండి. విజిల్ కూడా పెట్టేశాను. ఇప్పుడు హై ఫ్లేమ్లోన 3 to 4 విజిల్లు వచ్చినంత వరకు మెత్తగా ఉడికించుకోవాలండి. వేగంగానే ఉడికిపోతుంది. ఇది పెసరపప్పు కాదు కదా. కందిపప్పు అయితే కొంచెం ఒక 5 విజిల్లు అయితే ఇచ్చుకుంటాను. ఇది పెసరపప్పు కాబట్టి 3 నుంచి 4 విజిల్లు, అంటే పెద్ద విజిల్లు అయితే 3 సరిపోతుంది. ఆ స్మాల్ విజిల్లు అయితే మాత్రం ఒక 4 విజిల్లు వచ్చినంత వరకు ఉంచుకుంటానండి. ఈలోపు పెసరపప్పు చారు కాబట్టి ఇందులో కొంచెం చింతపండు నానబెట్టుకుంటాను. చింతపండు అయితే వాటర్లో వేసుకొని నానబెట్టేసుకున్నానండి. దీన్ని ఒక పక్కన పెట్టుకొని ఉంచుకుంటాను. ఈలోపు విజిల్లు కూడా స్టార్ట్ అయిపోతున్నాయండి. విజిల్ అయిపోయాయండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఆఫ్ చేసేసాను. ఇది కుక్కరు ఆవిరిపోయినంత వరకు ఇలానే ఉంచుకుంటాను. ఆవిరిపోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేస్తానండి. ఈలోపు చింతపండు కూడా బాగా నానిపోతుంది కదండి. ఆ తర్వాత ఇప్పుడు ఈ బ్రేక్ టైంలోన తాలింపుకి కూడా ప్రిపేర్ చేసుకున్నానండి. నేను ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, తర్వాత కరివేపాకు, వెల్లుల్లి అన్నీ ఒక దగ్గర ఒక పక్కన పెట్టుకొని ఉంచుకున్నాను తాలింపు వేసుకోవడానికి కూడాను. కుక్కర్ ఆవిరిపోయిందండి. ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తున్నాను. బాగా మెత్తగా ఉడికింది. అసలు వాటర్ లేకుండా బాగా అయ్యింది. బాగా డ్రై అయిపోయింది కదండి. ఇంట్లో కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు స్మాష్ చేసుకుంటే బాగా వస్తుంది.
అందరూ పప్పు గుత్తులు యూజ్ చేస్తారు కానీ నాకేం అవసరం లేదనిపిస్తుందండి. ఈ గరిటతోనే ఇలా బాగా స్మాష్ చేసేస్తాను. ఇప్పుడు ఈ చింతపండు పులుసు తీసేసాను ఇందులో వేసుకుంటున్నానండి. బాగా మిక్స్ చేసుకున్నాను. బాగా మిక్స్ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నానండి. ఇది కెరిలినంత వరకు ఇలానే హై ఫ్లేమ్లోనే పెట్టి కెరిలించుకోవాలి. దీనికి సరిపడినంత సాల్ట్ వేసుకుంటున్నాను. తర్వాత చిటికెడు పసుపు, సరిపడినంత కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. పప్పు కెర్లే టైం దగ్గరికి వచ్చింది. ఈ లోపల నేను పప్పులోకైనా సాంబార్లోకైనా ఆనియన్స్ వేసుకుంటాను కదండి, పెద్ద సైజువి. అవి ఈ టైంలో వేసుకుంటే బాగా ఉడుకుతాయి. ఇప్పుడు వేసుకుని బాగా ఉడికించుకోవాలండి. చూసారా బాగా కెర్లుతుంది. కెర్లి బాగా ఆనియన్స్ లోపల ఉడుకుతున్నాయి. ఇలా పొంగు వచ్చినంత వరకు ఇలాగ ఉడికించుకోవాలండి. అప్పుడు ఫ్లేవర్ బాగుంటుంది. పప్పు స్మెల్ చాలా బాగా వస్తుందండి ఇలా కెర్లించుకున్నప్పుడు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఇలా నార్మల్గా టైం లేక చాలామంది ఇంతవరకు ఉంచుకోకుండా ఫాస్ట్గా చేసుకుని వెళ్ళిపోతారు చాలామంది. కాకపోతే ఇలా కెళ్ళించుకున్నంత వరకు పప్పు అయినా సాంబార్ అయినా ఏదైనా రసమైనా ఏదైనా ఇలా కెళ్ళినంత వరకు బాగా ఎక్కువసేపు కెళ్ళినంత వరకు ఇలా ఉంచుకుంటే ఆ స్మెల్ తర్వాత బాగా ఉడికితే అది చాలా టేస్ట్ వచ్చేస్తుందండి. అది ఆటోమేటిక్గా ఇలా ఎక్కువసేపు కెళ్ళినంత వరకు ఉంచుకున్నాం అనుకోండి, అది రసమైనా సాంబార్ అయినా పప్పు అయినా ఏదైనానండి. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారా లేదా ఒకసారి చెక్ చేయండి, లేదంటే మీరు అలా ట్రై చేయండి. ఇప్పుడు ఉడికింది కదండి. లోపల ఆనియన్స్ కూడా బాగా మగ్గిపోయి ఉడికిపోయి పప్పు కూడా బాగా కెళ్ళినంత వరకు బాగా ఉడికించుకున్నాము. ఇప్పుడు మనం తాలింపుకి ప్రిపేర్ చేసుకుంటున్నామండి. తాలింపు ప్యాన్ పెట్టుకున్నానండి తాలింపు కోసం. అది ఆయిల్ వేసాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కింది. ఈ లోపల ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేసుకొని బాగా ఫ్రై అయినంత వరకు చిటపటలాడినంత వరకు ఉంచుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. కరివేపాకు వేసానండి. తర్వాత వెల్లుల్లి, అవి ఫ్రై అవుతుండగా ఆనియన్స్ కూడా వేసేసానండి. ఆ తర్వాత ఎండుమిరపకాయలు వేసాను. తాలింపు అలా అవుతుండగా వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుంటామండి. తాలింపు కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు
ఇందులోకి వేసేసుకుంటున్నాను. అయిపోయిందండి పెసరపప్పు చారు రెడీ అయిపోయింది. ఇంతేనండి, పెసరపప్పు చారు రెడీ అయిపోయింది. నచ్చిందా అండి ప్రాసెస్? నచ్చితే మరొక్కసారి చెప్తున్నానని ఏమీ అనుకోకుండా మరికొన్ని వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.